నమస్కారం. హెల్త్ టాక్స్ విత్ రిజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భార్గవి అరుణ్, ఎండి పీడియాట్రిషియన్ మరియు న్యూ బార్న్ బేబీ స్పెషలిస్ట్. ఇప్పుడు మేడంతో మాట్లాడి చిన్న పిల్లలు నెల 2 నెలల పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాధారణంగా పిల్లల్లో ఎటువంటి ఇబ్బందులు వస్తుంటాయి, పిల్లల ఆహార విషయం అయితే ఏంటి, ఇన్ఫెక్షన్స్ విషయం అయితే ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలు మేడంతో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, చిన్న పిల్లలు అనేసరికి రకరకాల డౌట్స్. అసలు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, ఏమవుతుంది, ఏంటి, ఏమీ అర్థం కాదు. ముఖ్యంగా న్యూ బార్న్ బేబీస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఓకే, సో బేసికలీ వాళ్ళు ఏంటంటే ఊంబులో ఒక సెక్యూర్డ్ ప్లేస్ లో ఉంటారు, తల్లి గర్భంలో. సో బయటికి వచ్చేసరికి సడన్ గా అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అవుతారు. సో మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ 2 రావచ్చు. ఒకటి ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్, అంతే కదా, లోపల ఉన్నప్పుడు వెచ్చగా ఉంటారు, అంతే. సో బయటికి వచ్చినప్పుడు సడన్ గా ఈ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి తొందరగా వాళ్ళ బాడీ నుంచి హీట్ లాస్ అనేది జరిగిపోతూ ఉంటుంది. సో దాని వల్ల టెంపరేచర్ రెగ్యులేషన్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బేబీ ఆటోమేటిక్ గా ఇన్ఫెక్షన్ ప్రోన్ అయిపోతుంది. తొందరగా ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేసుకోవడము, బేబీ డల్ అయిపోవడము, అండ్ ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సెకండ్ థింగ్ వచ్చేసి మైక్రో ఆర్గానిజమ్స్. సో చుట్టూ మైక్రోబ్స్ ఉంటాయి మన చుట్టూ. సో ఆ ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ రెండింటిని నివారించుకోవాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి టెంపరేచర్ రెగ్యులేషన్. బేబీని అందుకే చెప్తాం పుట్టగానే చక్కగా ర్యాప్ చేసేసుకోవాలి, ఎస్పెషల్లీ ఎక్స్ట్రిమిటీస్, హ్యాండ్స్, లెగ్స్, హెడ్. ఎందుకంటే ఇక్కడ నుంచి హీట్ అనేది బయటికి వెళ్ళిపోయి బేబీ త్వరగా చల్లబడిపోయే అవకాశం ఉంది. ఆటోమేటిక్ గా బేబీ బాడీ టెంపరేచర్ తగ్గినప్పుడు ఇంకా నెక్స్ట్ అన్నీ జరుగుతాయి. నేను చెప్పినట్టు తొందరగా డల్ అయిపోవడము, సిక్ అయిపోవడము, ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడము, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఫస్ట్ థింగ్ అది, బాగా బేబీని ర్యాప్ చేసుకొని వెచ్చగా పెట్టుకోవాలి. అలా అని ఓవర్ ర్యాప్ కూడా చేయొద్దు. సో ఎలా తెలుసుకోవాలి? ఓవర్ ర్యాప్ చేస్తే బేబీ ఇరిటబుల్ అయిపోతుంది. సో మనం ఏమనుకుంటాం, చలేస్తుందేమో, ఇంకా కప్పేస్తారు మళ్ళీ. సో ఎలా తెలుసుకోవాలి అని అంటే, మన పామ్స్, సోల్స్, అరిచేతుల అరికాళ్ళ టెంపరేచర్ అండ్ మన చెస్ట్, బేబీ యొక్క చెస్ట్ టెంపరేచర్ రెండు కూడా ఒకటే రకంగా అనిపించాలి మనకి. మనం బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ తో టచ్ చేసి చూసినప్పుడు ఒకటే రకంగా అనిపించాలి. సో దట్ ఈస్ ద కరెక్ట్ టెంపరేచర్. అండ్ ఇంకొకటి ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనకి కొద్దిగా ఇబ్బందిగా కొంచెం చెమటలు పడుతూ ఉన్నాయి అన్న టెంపరేచర్ బేబీకి కరెక్ట్ టెంపరేచర్ అన్నమాట. సో అకార్డింగ్ టు సీజన్స్ బట్టి బేబీకి ఎన్ని లేయర్స్ ర్యాప్ చేయాలనేది కూడా మనం తెలుసుకోవాలి. వింటర్ రెయినీ అయితే ఎక్కువ ర్యాప్ చేయాలి, సమ్మర్ అయితే జస్ట్ సింగిల్ లేయర్ ఆఫ్ క్లాత్ తో ర్యాప్ చేయాలి. బికాస్ ఎక్సెస్ హీట్ అయినా బేబీ చల్లబడిపోయినా 2 విధాలుగా బేబీ ఇరిటబుల్ అయిపోతుంది అండ్ ఏడుస్తారు. అవునవును. సో అది హంగర్ క్రై అనుకొని మనం ఫీడ్ చేస్తూ ఉంటాం. నిజంగానే వాళ్ళు ఎందుకు ఏడ్చినా ఖచ్చితంగా ఫీడింగే ఆప్షన్ అన్నట్టుగా తీసుకుంటారు. సో అది నెక్స్ట్ మనకి ఇన్ఫెక్షన్స్ రాకూడదు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ మనకి మదర్ బాడీలోంచి బయటకు వస్తూ ఉన్నప్పుడే మదర్ బాడీ మీద ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ కి యాంటీబాడీస్ అనేది ప్రొడక్షన్ చేసేసుకుంటది. అంటే ఆల్రెడీ అలవాటు పడిపోయింది కదా మదర్ బాడీకి. సో దానికి సంబంధించిన యాంటీబాడీస్ అనేవి ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో మదర్ తప్ప వేరే ఎవ్వరు ఉన్నా సరే, వేరే వాళ్ళు ఎక్కువ హ్యాండ్లింగ్ చేసినా సరే, బేబీకి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ వచ్చేసి, ఎందుకంటే అప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ కి యాంటీబాడీస్ లేవు కదా. సో ఇంకొకటి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇమ్మెచ్యూర్ ఉంటుంది. గబగబా ఏ ఆర్గానిజం వచ్చినా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. సో మల్టిపుల్ హ్యాండ్లింగ్ అనేది మానేయాలి. విజిటర్స్ ఎక్కువ వచ్చి చూస్తూ ఉండడం, అక్కడే కూర్చొని మాట్లాడడం రూమ్ లోనే, ఇలాంటివి మనం చేయొద్దు. అంటే కొంచెం స్టెరిలియం అట్లాంటివి యూజ్ చేసుకొని హ్యాండిల్ చేయడం మంచిదైతే. హ్యాండ్ వాష్ ఎవ్రీ టైం బేబీని హ్యాండిల్ చేసే ముందు మనం చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొని బేబీని టచ్ చేయాలి. అండ్ మదర్ కాకుండా ఇంకొక కేర్ గివర్ నే మనం అలౌ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళని సెక్యూర్డ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని సెక్లూడెడ్ గా ఉంచితే ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. ఎస్పెషల్లీ మన రెయినీ వింటర్ బార్న్ బేబీస్ కి చాలా కష్టమైన విషయం ఇది. మనం దగ్గుతాం, తుమ్ముతాం, అలానే వెళ్ళిపోతాం లోపలికి బేబీని చూడడానికి. ఇవి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఓకే, మనం సాధారణంగా అంటే బేబీ పుట్టింది అనగానే అందరికీ వద్దని చెప్పలేం. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు, ఎవరితో ఏ సమస్య వస్తుందో తెలియదు. మీరు చెప్పినట్టుగా ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అంత చిన్న బేబీ తట్టుకోవడం చాలా కష్టం నిజంగానే. అంటే ఏమనుకుంటారంటే, నేను సిక్ గా లేను కదా, నేను బేబీని పట్టుకుంటే ప్రాబ్లం ఏముంది. సో అలా ఉండదు. మనకి నార్మల్ అనిపించిన ఇన్ఫెక్షన్ మనకి యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి అది బయటికి మేనిఫెస్టేషన్ జరగదు. కానీ బేబీస్ కి యాంటీబాడీస్ లేవు కదా ఇంకా. సో బేబీకి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి.
ఓకే. సో అందుకనే ఈవెన్ మనము ఏదైనా చేసుకోవాలనుకున్న ఫంక్షన్స్ కొంచెం 3 months వరకు బేబీ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్నంత వరకు చేసుకోకపోవడమే మంచిది. ఓకే. ఒక ఫస్ట్ నెలలోనే బారసాలలు అందరిని పిలిచేసి చేసేస్తే హడావిడి లేకుండా. బేబీ సిక్ అయిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అంటే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి రకరకాల ఫుడ్స్ తీసుకుంటుంటాము. కానీ పిల్లల విషయానికి వస్తే మదర్ ఫీడింగ్ మాత్రమే ఆప్షన్ ఒక్కటి ఉంటుంది. ఆ ఫీడింగ్ ద్వారా బేబీకి అందాల్సిన ఇమ్యూనిటీకి సంబంధించినవన్నీ అందే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. సో బ్రెస్ట్ మిల్క్ కి సాటి లేనిది ప్రపంచంలో ఏదీ లేదు. ఆల్మోస్ట్ అమృతం. ఇట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ లిక్విడ్. అవును. ఓకే. సో ఇంకొక గొప్పదనం ఏంటంటే మన దేవుడిచ్చిందో నేచర్ ఇచ్చిందో మొత్తానికి స్పీషీస్ స్పెసిఫిక్ ఉంటది మిల్క్ అనేది. అంటే ఏ ఇప్పుడు కౌ ఉందనుకోండి, దాని బేబీకి సరిపోను కరెక్ట్ గా దాంట్లో ఎంత ప్రోటీన్ ఉండాలి, ఎంత కార్బోహైడ్రేట్ ఉండాలి అనేది దానికి ఉంటుంది. అలానే హ్యూమన్ మిల్క్ కూడా మన బేబీస్ కి తగినట్టు ప్రొడక్షన్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నెలలు సరిపడా లేకుండా ముందే పిల్లలు పుడతారు కంప్లీట్ అవ్వకుండా. సో ప్రీ టర్మ్ బేబీస్ కి వచ్చే మదర్ మిల్క్, టర్మ్ బేబీస్ కి వచ్చే మదర్ మిల్క్ లో కూడా తేడా ఉంటుంది. ఎటువంటి తేడా మేడం? అంటే వీళ్ళకి ఎక్కువ ఏమి కావాల్సి వస్తుంది, ప్రీ టర్మ్ బేబీస్ కి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ప్రోన్ అవుతారు కాబట్టి, ప్లస్ వాళ్ళకి తొందరగా షుగర్స్ మేనేజ్ అవ్వవు కాబట్టి, వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ అవసరం కాబట్టి వాళ్ళకి తగినట్టుగా మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది కంపేర్ టు టర్మ్ బేబీ. మీరు చెప్పినట్టు అమృతం అదృష్టమే అని చెప్పొచ్చు ఇలా. సో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ మిల్క్ లో ఉన్న స్పెషాలిటీ లైవ్ వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. అంటే వైట్ బ్లడ్ సెల్స్ మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి బాడీలో. డైరెక్ట్ గా బ్యాక్టీరియాని ఎంగల్ఫ్ చేయడానికి పనిచేస్తాయి, వైరస్ ని బ్యాక్టీరియాని. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ యాంటీబాడీస్ ప్రొడక్షన్ కూడా చేస్తాయి. సో ఒక బ్రెస్ట్ మిల్క్ లో మాత్రమే లైవ్ WBC ఉంటాయి అనమాట. సో అది డైరెక్ట్ గా బేబీ గట్ లోకి వెళ్ళి గట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే గుడ్ బ్యాక్టీరియా మాత్రమే ఇంప్రూవ్ అయ్యేటట్టు, బ్యాడ్ బ్యాక్టీరియా రాకుండా ఆ ఫస్ట్ డ్రాప్ ఆఫ్ మిల్క్ నుంచి మనకి ఆ ఇమ్యూనిటీ అనేది స్టార్ట్ అయిపోతుంది బ్రెస్ట్ మిల్క్ వల్ల. నో అదర్ మిల్క్ హ్యాస్ దట్. ఫార్ములా కానివ్వండి, యానిమల్ మిల్క్ కానివ్వండి, దానిలో అలా ఉండదు. ఓకే. ఇప్పుడు చాలా మంది పిల్లలకు అంటే బేబీ పుట్టిన తర్వాత మదర్స్ కి మిల్క్ రాకుండా కొంతమందిని చూస్తున్నాం కదా మేడం. అలాంటప్పుడు పిల్లలకి ఇమ్యూనిటీ అందాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఏ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ రావట్లేదు అని అనుకుంటే ఫస్ట్ యాజ్ నేను లాక్టేషనల్ కౌన్సిలర్ కూడా, సో ఫస్ట్ ఏంటి అని అంటే చాలా వరకు మనము మాడిఫై చేసుకోవచ్చు. అంటే పాలు రాకపోయినా కూడా మనకి స్టిల్ 2 months 3 months వరకు కూడా మనకి టైం ఉంటుంది రెక్టిఫై చేసుకోవడానికి. అంటే మదర్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లాచింగ్ లో అంటే బేబీ పట్టుకోవడం సరిగా పట్టుకోవట్లేదా, బేబీ మౌత్ కి ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఇట్లా ఉన్న బేబీస్ కానివ్వండి. ఈ నాలుక అనేది కింద అతుక్కొని ఉంటుంది, కొంతమందికి టంగ్ టై అంటాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో లాచింగ్ రాక మదర్ కి ఆగిపోతాయి. పాపం మదర్ కి వస్తాయి పుష్కలంగా, కానీ బేబీ తీసుకోకపోతే ఆటోమేటిక్ గా హార్మోన్స్ అనేవి ఇంప్రూవ్ కాక గ్రాడ్యువల్లీ బ్రెస్ట్ మిల్క్ తగ్గిపోతుంది. కొంతమందికి రేర్ ఇన్సిడెన్సెస్ లో మదర్ కే ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది, లేదా నిపుల్ సరిగా లేకపోతే బేబీ ల్యాచ్ చేయకపోతే దాన్ని కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. సో కొన్ని చాలా వరకు మాక్సిమం ఆఫ్ దెమ్ కరెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇంకా ఏం ట్రై చేసినా కరెక్ట్ చేసుకోలేని సిచ్యువేషన్ ఉంటే మాత్రం సెకండ్ ఆప్షన్ ఫార్ములాకి వెళ్లకుండా మనకి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ లో నిలపర్లో ఉంది బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్. సో ఆ ఆప్షన్ ని చూస్ చేసుకోవడమే బెస్ట్. బికాస్ ఆల్మోస్ట్ అందర్ మదర్స్ మిల్క్ ఒకటేలా ఉంటుంది కదా, సేమ్ అని అనలేము, సిమిలర్ అని చెప్పొచ్చు, అంతే దగ్గరగా ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలా దాని తర్వాత ఇంకా అది మనకి యాక్సెసిబుల్ లేదు అనుకున్న సిచ్యువేషన్ లో ఇంకా నెక్స్ట్ ఫార్ములా మిల్క్. ఫార్ములా మిల్క్ లో అంటాము మేము ఒక కంపెనీ అంటారు మేము ప్రోబయోటిక్స్ యాడ్ చేసాము, గట్ చాలా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, మీ బేబీస్ ఏమి సిక్ అవ్వరు. ఇంకొకళ్ళు అంటారు మేము DHA యాడ్ చేసాము, బ్రెయిన్ చాలా మంచిగా ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటారు. కానీ బట్ స్టిల్ ఏది కూడా బ్రెస్ట్ మిల్క్ ఈక్వల్ అవ్వదు. సో మీకు యాక్సెసిబుల్ ఉన్న చోట బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ ఉంటే కనుక మీరు ఆ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇమ్యూనిటీ అనేది ప్రాపర్ గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు అలా స్టోర్ చేసి పెట్టి బ్రెస్ట్ మిల్క్ బ్యాగ్స్ అలా యూస్ చేయడము అంటే మనం డైరెక్ట్ గా ఫీడ్ ఇచ్చిన దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, లేదంటే అన్ని రకాలుగా మనకు ఎప్పుడైతే మనం డైరెక్ట్ ఫీడింగ్ ఇచ్చినామో ఎటువంటి పోషకాలు అన్ని ఆ మిల్క్ నుంచి వెళ్తున్నాయో అవే ఉంటాయా, క్వాలిటీస్ తగ్గిపోయే అవకాశం ఉంటుందంటారా? మోస్ట్లీ అదే ఉంటాయి. ఏంటంటే వాళ్ళు అన్ని కూడా స్టాండర్డ్స్ చెక్ చేసుకుని, అంటే అన్ని రకాల వైరస్లు, బికాస్
ఏదైనా అవును. మదర్ కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే చెప్పలేం కదా. సో అన్ని స్టాండర్డ్స్ రూల్ పాస్ అవుట్ చేసిన తర్వాతే వాళ్ళు స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసే టెంపరేచర్ కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్ లోనే స్టోర్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అయిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు ఖచ్చితంగా పడేస్తారు. సో డిపెండింగ్ ఆన్ టెంపరేచర్ కూడా ఉంటది. ఇప్పుడు మదర్ సపోజ్ జాబ్కి వెళ్ళాలనుకోండి, అప్పుడు మదర్ వేరే బయట పాలు అలవాటు చేయకుండా ఫార్ములా మదర్ కి ఎక్కువ పాలు ఉంటే తను ఎక్స్ప్రెస్ చేసి వెళ్తే నెక్స్ట్ కేర్ గివర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ లో పెట్టామనుకోండి మనము ఒక 6 hours వరకు ఇవ్వచ్చు. అదే మనము నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి ఒక నెక్స్ట్ 1 day వరకు ఇవ్వచ్చు, విత్ ఇన్ 1 day. అంటే బయట పెట్టి మళ్ళీ చల్లదనంగా లేకుండా నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత బేబీకి ఇవ్వచ్చు విత్ ఇన్ 6 to 12 hours లో. తర్వాత అదే మనం డీప్ ఫ్రీజర్ లో ప్రాపర్ గా స్టోర్ చేస్తే కనుక యాక్చువల్లీ 3 months వరకు కూడా ఉంటది బ్రెస్ట్ మిల్క్. 3 months వరకు. సో అది ఆబ్వియస్లీ గడ్డగట్టుకుపోతుంది. దాన్ని మళ్ళీ మనము ఒక పద్ధతిలో థా చేసుకొని అంటే నార్మల్ టెంపరేచర్ కి తెచ్చుకొని ఇవ్వచ్చు అనమాట. సో కాంపోజిషన్ లో పెద్దగా అయితే మనకి మార్పులు అయితే ఉండవు. సెల్స్ ఇట్లాంటివి కొంచెం తగ్గిపోవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా లైవ్ WBC సెల్స్ అని, అట్లాంటి వాటిలో కొద్దిగా మార్పు అనేది రావచ్చు. చాలా వరకు ఈ మధ్య కాలంలో అంటే ప్రతి ఒక్క డాక్టర్ చెప్తున్నారు ఫ్రిడ్జ్ లో పెట్టిన పదార్థాలు ఏదైనా కూడా విషంతో సమానమే, అందులో క్వాలిటీస్ పక్కన పెడితే బ్యాక్టీరియా యాడ్ అవుతుంది, అది మనకు విషంతో సమానం అని చెప్పి. మరి పిల్లలకు డైరెక్ట్ ఇలా చిన్న పిల్లలకు ఇలా ఇస్తున్నాం కదా, ప్రమాదం ఏం లేదు? ఫస్ట్ వాళ్ళు ఫ్రీజ్ చేయడానికి ముందే బ్యాక్టీరియా లెవెల్ అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు. చూసుకొని ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ దే విల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. లేకపోతే అప్పుడే డిస్కార్డ్ చేసేస్తారు మిల్క్ బ్యాంక్స్ లో. సో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు ఒక ఆప్షన్ లాగైతే పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు అలా స్టోర్ చేసే ప్లేసెస్ లో జాగ్రత్తలు తీసుకుంటారు, మనం ఇంట్లో డైరెక్ట్ పెట్టేస్తుంటాం కదా, అటువంటిప్పుడు మనం ఏమైనా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఒకటి మనము మంచిగా క్లీన్ హ్యాండ్స్ అంతా వాష్ చేసుకొని కరెక్ట్ గా అంటే నీట్ క్లీన్ స్టెరైల్ స్టీల్ కంటైనర్ లో మనం ఎక్స్ప్రెస్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. యూజువల్లీ 3 months స్టోర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా, వెరీ రేర్ ఇన్సిడెన్సెస్ లో. దానికి సంబంధించి మనకి మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ దొరుకుతాయి. అంటే అవన్నీ అప్రూవ్డ్ బ్యాగ్స్ అనమాట. బికాస్ మనం స్టీల్ లో అయితే పెట్టలేం కదా ఆబ్వియస్లీ. సో ప్లాస్టిక్ అనాలో దాన్ని ఏమనాలో మొత్తం దానికి సంబంధించి బ్యాగ్స్ దొరుకుతాయి. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ యూజువల్లీ సింపుల్ గా మంచిగా చేతులు కడుక్కొని మంచిగా క్లీన్ స్టీల్ కంటైనర్ లో కనుక మీరు పెట్టేసి వెళ్తే మీ బేబీకి ఇంట్లో ఉన్న వాళ్ళు ఇచ్చేసేయచ్చు, మీరు వచ్చే వరకు ఫీడ్ చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు చాలా మంది అంటే మిల్క్ సరిపోక బయట మిల్క్ ఇవ్వడం ఇష్టం ఉండదు, పిల్లలు కూడా ఒక్కొక్కసారి అసలు అవి ఇస్తే వాంతులు చేసుకోవడము, అసలు తీసుకోకుండా తీసుకెళ్లి పెట్టగానే పక్కకు తోసే ఇలా చేస్తుంటారు పిల్లలు చాలా వరకు. అలాంటప్పుడు వాళ్ళు ఏదో రూపంలో ఫుడ్డే అలవాటు చేద్దాము అనే టైప్లో ఫ్రూట్స్ కానీ రకరకాలుగా బాయిల్ చేసి పెడదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు కదా మేడం, అలా పెట్టొచ్చు అంటారా? అసలు అలా పెట్టడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది? అంటే మనం సాధారణంగా స్టాండర్డ్ గా తీసుకునేది 6వ నెల అన్నప్రసన్నం అంతే కదా. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఈవెన్ WHO అయినా సరే, మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అయినా సరే గైడ్ లైన్స్ ప్రకారం మనము 6 months ఆఫ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఈవెన్ వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నో వాటర్, నో హనీ, నో డేట్స్ వాటర్. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు సరిపోవట్లేదు అంటారు. ఏంటి అని అంటే 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తేనే మంచిది. 5వ నెల నుండి 6వ నెల పడిన తర్వాత కొద్దిగా మనం స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. బికాస్ ఏదన్నా మనం గ్రాడ్యువల్ గా వీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో ఆ టైంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదర్ ఫ్రూట్ పెట్టడం కానీ, లేకపోతే మనం రైస్ ఉగ్గు అంటాం కదా, సో ఉగ్గు అనేది పెట్టుకోవడం కానీ. 6వ నెల 6 నెలలు నిండితే ఇంకా మంచిది. లేకపోతే కనీసం 6వ నెలలో మొదలు పెట్టుకుంటే అంటే జస్ట్ టేస్ట్ చూపించడం అది మనం చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ బ్రెస్ట్ ఫెడ్ బేబీ కంప్లీట్ గా. ఎందుకంటే మనం సాలిడ్ స్టార్ట్ చేయగానే బేబీ చాలా వరకు బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఇంట్రెస్ట్ తగ్గించేస్తారు. సో గ్యాప్ కూడా పెరిగిపోద్ది. ఇప్పుడు లిక్విడ్ కాబట్టి బ్రెస్ట్ మిల్క్ తొందరగా అరిగిపోతుంది. సాలిడ్ ఏంటి, ఇట్ విల్ టేక్ సమ్ టైం పడుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి ఆ ఎంజైమ్స్ కూడా ప్రొడ్యూస్ అవ్వాలి కదా. ఇప్పుడు వరకు మిల్క్ ఒకటే, సో మిల్క్ కి కావాల్సింది లాక్టేజ్ ఎంజైమ్ ఒక్కటే, అదొక్కటి చాలు. కానీ ఇప్పుడు సాలిడ్ ఫుడ్స్ లో వేరే వేరే రకాలు పెడుతున్నాం మనం. ప్రోటీన్ పెడుతున్నాం, కార్బోహైడ్రేట్ పెడుతున్నాం. సో దానికి సంబంధించిన ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అయ్యి అది డైజెస్ట్ అవ్వాలి అని అంటే టైం పడుతుంది. సో మెల్లగా ఏం చేస్తారంటే గ్యాప్ పెంచేస్తారు బ్రెస్ట్ ఫీడ్స్ మధ్యలో. సో అలా బ్రెస్ట్ మిల్క్ అనేది తగ్గిపోవచ్చు. కాబట్టి ఆ రీజన్ వల్ల మనము ముందే పెట్టకూడదు అని చెప్తాం. సో అంటే మనం మంచిగా పుష్కలంగా వచ్చే బ్రెస్ట్ మిల్క్ ని మనమే ఆపేసినట్టు అవుతాం. కాబట్టి బెటర్ యు గివ్ ఇట్ ఫర్ 6 complete months, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ 6th month లో స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ టాప్ ఫెడ్ బేబీస్ అనుకోండి, అండ్
మా వర్కింగ్ మదర్స్. ఇంక ఇట్లాంటి సిచ్యువేషన్ లోనే మనకి ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది. సో బేసికల్లీ ఇట్ ఈస్ అంటే మనం ఏం చెప్పడానికి రాదు. నేను ఇప్పుడు ఈ 4th మంత్ లో 5th మంత్ లో అని చెప్తే అది కరెక్ట్ అవ్వదు. ఓకే. సో అదేంటంటే వాళ్ళ పీడియాట్రిషియన్ ని బట్టి వాళ్ళు ఫాలో అవుతే మంచిది, సింపుల్. ఓకే. సపోజ్ లేదు అనుకున్న సిచ్యువేషన్ లో మేము ఏమి ఇవ్వచ్చు అని అంటే లెట్ దేర్ పీడియాట్రిషియన్ డిసైడ్. ఏ చేసినా మనం సొంతంగా చేయొద్దు ఖచ్చితంగా. ఓకే. అయితే ఇప్పుడు మనం వన్స్ అన్నప్రాసన అయిపోయింది, 6 months కి స్టార్ట్ చేసాము. బేబీకి కొంతమంది కుదరక మొత్తం మిల్క్ అప్పటికే ఆపేసే వాళ్ళు ఉంటారు. లేదు అసలు మిల్క్ లేకుండా ఉండి అప్పుడు ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత బయట పాలు కూడా ఆపేసి మొత్తం ఫుడ్ పైనే బేబీని డిపెండ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఖచ్చితంగా మనకు బేబీకి అందాల్సిన పోషక విలువలు అన్ని అందాలి అంటే ఏమేమి ఐటమ్స్ బేబీకి తినిపించాల్సి ఉంటుంది, ఎంత మోతాదులో తినిపించాల్సి ఉంటుంది? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం 6 months కి ముందు వేరే ఫుడ్స్ పెట్టడం ఎంత తప్పో 6 months తర్వాత ఫుడ్స్ స్టార్ట్ చేయకపోవడం కూడా అంతే తప్పు. సో లేట్ వీనింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ టైం కల్లా బాడీకి అందాల్సిన పోషక విలువలు కానీ ఏదన్నా ఉందనుకోండి, అది ఉట్టి బ్రెస్ట్ మిల్కే కంప్లీట్ చేయలేదు. బికాస్ బాడీ గ్రోత్ పెరుగుతూ ఉన్నప్పుడు రిక్వైర్మెంట్స్ కూడా పెరుగుతాయి అంతే. సో అందుకనే కంపల్సరీ 6 months తర్వాత చేయాల్సిందే వీనింగ్. అంటే కొంతమంది ఏం చేస్తారు, 2 రకాలుగా ఉన్నారు. కొంతమంది ఏమో సరిపోవట్లేదు బ్రెస్ట్ మిల్క్ అని 4th month లోనే మొదలు పెట్టేస్తారు. కొంతమంది ఏమో నాకు పాలు చాలా ఉన్నాయి, నేను 10 months వరకు ఇస్తాను, సంవత్సరం వరకు ఇస్తాను అని చెప్పి ఉట్టి పాల మీద ఉంచే వాళ్ళు ఉంటారు. సో దాని వల్ల బేబీ గ్రోత్ అనేది స్లో అయిపోతుంది. అంటే 6 months వరకు బాగా పెరిగిన బేబీ తర్వాత పెరగదు ఉట్టి మిల్క్ మీద పెడితే. ఓకే. ఓకే. సో కంపల్సరీ మనం 6 months తర్వాత వీనింగ్ స్టార్ట్ చేయాలి. గ్రాడ్యువల్ గా ఒక్కొక్కటి స్టెప్ వైజ్ వెళ్లాల్సి వస్తుంది. అంటే ఒక 2 simple రూల్స్ ఏంటంటే, ఫస్ట్ స్టార్ట్ ఎనీ ఫుడ్, గివ్ ఇట్ ఫర్ 4-5 days కంటిన్యూస్ గా ఇచ్చి, దాని వల్ల బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, లైక్ ర్యాష్ వస్తుందా, స్టమక్ అప్సెట్ అవుతుందా, వామిటింగ్స్ అవుతున్నాయా, మోషన్స్ అవుతున్నాయా, బేబీ బాగా క్రాంకీ అయిపోతుందా, గ్యాస్ వచ్చి చూసుకోవాలి. ఒక 3-4 days 5 days వరుసగా అదే ఫుడ్ పెట్టి ఈ ఫుడ్ పడింది నా బేబీకి అని అనుకుని నిర్ధారించుకున్న తర్వాత సెకండ్ ఫుడ్ కి వెళ్ళాలి. అసలు మార్పు ఏమొచ్చింది గమనించి అప్పుడు మనం మీరు ఇవాళ ఒకటి రేపు ఒకటి పెడతారు, ఎల్లుండి బేబీ ఏడుస్తుంది. అది నిన్న పెట్టిన దాని వల్ల ఏడ్చిందా, మొన్న పెట్టిన దాని వల్ల ఏడ్చిందా తెలియదు. ఇంకొకటి ఏంటంటే అలర్జీస్ ఉన్న వాళ్ళకి, అంటే మామూలుగా ఎవరికైనా కొంచెమే పెట్టాలి. ఎందుకంటే ఎలర్జీ ఇంత తింటేనే ఎలర్జీ వస్తుంది అని ఉండదు. మీరు ఈ కనీసం ఈ చిటికెడంతా తింటే కూడా ఆ బాడీకి అది సరిపోకపోతే ఇమీడియట్ గా రియాక్షన్స్ వస్తాయి. సో ఎక్కువ తింటేనే ఎలర్జీ వస్తుంది అని ఉండదు అనమాట. అందుకని ఫస్ట్ స్టార్ట్ విత్ వెరీ స్మాల్ క్వాంటిటీ. ఇది సెకండ్ రూల్. వెరీ స్మాల్ క్వాంటిటీ, జస్ట్ పెట్టామా అన్నట్టు పెట్టాలి ఫస్ట్ డే. నెక్స్ట్ డే కొంచెం ఇంక్రీజ్, నెక్స్ట్ డే కొంచెం ఇంక్రీజ్, అలా బేబీ యాక్సెప్టెన్సీని బట్టి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒకసారి పెట్టిన దాన్ని కంటిన్యూ చేసుకుంటూ కొత్త ఫుడ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు చాలా మంది విలేజెస్ లో చూస్తుంటాం, అన్నప్రాసన అయిపోయింది అనగానే గిన్నెల్లో అంతంత అన్నం పెట్టి అప్పుడే తినిపించడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా పెట్టడం కరెక్టే అంటారా? లేదు అంటే సెర్లాక్ అని, ఉగ్గు అని అలా చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ అన్నం పెడితే బాగుంటుంది అంటారా? సో సెర్లాక్ గురించి డిస్కషన్ అయితే వద్దు ఇప్పుడు, ఎందుకంటే నేను కూడా రికమెండ్ చేయను. అది ఎప్పుడో చేసి పెడతారు, అది జస్ట్ ఒక ఆప్షన్ లాగా పెట్టుకోండి. అంటే అసలు దాన్ని ముట్టనే కూడదు అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ట్రావెలింగ్ లో ఉంటాం మనం, ఒక 2-3 రోజులు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు బేబీకి బయట ఫుడ్ కంటే ఇది బెటర్ కదా, అట్లీస్ట్ స్టెరిలైజ్డ్ ప్యాకెట్ ఉంటది, మనం జస్ట్ వాటర్ వేసి ఇచ్చేయడమే. సో వెరీ రేర్ ఇన్సిడెన్సెస్ లోనే దాన్ని ప్రిఫర్ చేసుకోవాలి. యూజువల్లీ మనం ఉగ్గు ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అంటే ఏదైనా లిక్విడ్ నుంచి మనము మొత్తం సాఫ్ట్ పోరిడ్జ్ టైప్ జావా కన్సిస్టెన్సీలో మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే బేబీకి అసలు అలవాటు లేదు కదా, మిల్క్ కంటే కొంచెం తిక్కున్న పదార్థం ఏది కూడా బేబీకి అలవాటు లేదు. సో మనం రైస్ వేస్తే ఆటోమేటిక్ గా అది కొంచెం తిక్కు ఉంటుంది. సో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా సాఫ్ట్ పౌడర్ చేసుకోవాలి, ఫైన్ పౌడర్ చేసుకొని జావా కన్సిస్టెన్సీలో ఇవ్వాలి, మన దోస పిండి కన్సిస్టెన్సీలో ఇవ్వాలి. తర్వాత 6-7-8 months అలా అయిపోతూ ఉన్నప్పుడు మనం మెల్లగా రవ్వ కన్సిస్టెన్సీలోకి వెళ్ళాలి. ఎందుకంటే టెక్స్చర్ కూడా అలవాటు చేయాలి. కొంతమంది అదే పనిగా చోక్ అవుతుంది అని భయపడుకుంటూ, అంటే ఆ రిఫ్లెక్స్, అంటే ఆ స్వాలోయింగ్ రిఫ్లెక్స్ అనేది మనం ఇంప్రూవ్ చేయాలి బేబీకి. మెల్లమెల్లగా మనం వీన్ చేయాలి. ఫస్ట్ బాగా సాఫ్ట్ పౌడర్, తర్వాత కొంచెం బరుసుగా ఉప్మా రవ్వ అనుకోండి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన గోధుమ రవ్వ అనుకోండి. అట్లా మెల్లమెల్లగా టెక్స్చర్ లో కూడా మార్పులు చేస్తా ఉండాలి. అలా చేస్తే బేబీ 1 year వచ్చేసరికి అన్ని రకాల ఫుడ్స్ కి అలవాటు పడిపోయి అన్ని రకాల టెక్స్చర్ కి అలవాటు పడిపోతుంది. 1 year తర్వాత మనం ఏది తింటున్నామో అదే బేబీకి ఆఫర్ చేయొచ్చు, అండ్ బేబీ విల్ యాక్సెప్ట్ దట్, బికాస్ మనం ఆల్రెడీ అలవాటు చేసాం కదా బాడీకి. సో అది అలవాటు అయిపోతుంది. సో యాజ్ ఏ రూల్ ఇప్పుడు
ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రైస్ పౌడర్, దాంట్లో కొద్దిగా నెయ్యో ఏదో ఒకటి వేసేసి ఒక 2 డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసి పెట్టాలి. నో సాల్ట్, నో షుగర్. ఓకే. తర్వాత మెల్లగా ఒక 1-2 వీక్స్ అది అలవాటు అయిపోయిన తర్వాత బాడీకి నెక్స్ట్ ఒక్కొక్క దాల్ వేయాలి. అంటే అది కూడా మళ్ళీ చాలా మంది తప్పు చేస్తారు, 4 రకాల పప్పులు యాడ్ చేసేసి ఫస్ట్ డే నుంచే పెట్టేస్తారు. అంతే. కొంచెం టేక్ టైం. ఫస్ట్ కార్బోహైడ్రేట్స్, తర్వాత ప్రోటీన్ కి వెళ్దాం, తర్వాత మనం ఫ్రూట్స్ కి వెళ్దాం. అట్లా ఒక్కొక్కటి స్టెప్ వైజ్ ఇంట్రొడక్షన్ చేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఫస్ట్ మంత్ లో ఫస్ట్ 2 వీక్స్ లో రైస్, తర్వాత రైస్ విత్ దాల్, నెక్స్ట్ ఒక 1 or 2 ఫ్రూట్స్, 1 or 2 వెజిటేబుల్స్, ఓకే, మ్యాష్డ్ వెజిటేబుల్స్ ప్యూరీ టైప్ లో పెట్టేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు చాలా మంది అంటే పిల్లలు ఒక 2 స్పూన్లు తినగానే బయటికి తీసేస్తూ ఉంటారు. అయినా వాళ్ళు అలానే వాళ్ళు ఎంత గిన్నెలో అయితే పెట్టుకున్నారో అది అయిపోయే వరకు వాడు బయటికి తెస్తానే ఉంటాడు, వీళ్ళు పెడతానే ఉంటారు. అలా బలవంతంగా ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు అంటారా? అలా ఇస్తే ఫుడ్ ఎవర్షన్ అనేది మొదలైపోతుంది. నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఏ ఫుడ్ చూసినా భయపడిపోతారు. సో మనం చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా, అంటే ఒక్కొక్కళ్ళ స్టమక్ కెపాసిటీ ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళ ఇద్దరు స్టమక్ కెపాసిటీ ఒకటే ఉండకపోవచ్చు. కరెక్ట్. సో మనం చూసుకొని బేబీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఏం ప్రిఫర్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి. ఒకటేసారి గిన్నె నిండా తిని తర్వాత మళ్ళీ కొన్ని అవర్స్ దాకా వాళ్ళు ఏమి అడగని పిల్లలు ఉంటారు, కొన్ని గంటల పాటు. కొంతమంది కొంచెం తినేసి నాకు కడుపు నిండిపోయింది చాలు అని మళ్ళీ 2 hours కి మళ్ళీ అడుగుతారు. సో మనం దాన్ని బట్టి, మనం బేబీని బట్టి, ప్రిఫరెన్సెస్ బట్టి మనం వెళ్లాల్సి వస్తుంది. కాకపోతే ఓవరాల్ గా హోల్ డే లో బేబీకి మనము ఇవ్వగలుగుతున్నామా, మనం కరెక్ట్ రిక్వైర్మెంట్ లో కార్బోహైడ్రేట్ వెళ్తుందా, ప్రోటీన్ వెళ్తుందా, గుడ్ ఫ్యాట్స్ వెళ్తున్నాయా, న్యూట్రియంట్స్, వైటమిన్స్ వెళ్తున్నాయా అనేది మనము ఆలోచించుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు సాధారణంగా చాలా మందికి అవగాహనే ఉండదు. ఎంత మంత్స్ బేబీకి ఎంత క్వాంటిటీలో తినిపించవచ్చు, ఇయర్స్ బేబీకి ఎంత క్వాంటిటీలో తినిపించవచ్చు అని ఆ మోతాదు అనేది, అంటే ఇన్ని మంత్స్ బేబీకి ఇలానే పెట్టాలి అని ఉంటుందా, లేదంటే మనం పిల్లలు తినే దాన్ని బట్టి పెట్టుకుంటే బాగుంటుందంటారా? మనం వాళ్ళు తినే దాన్ని బట్టే వెళ్తేనే బెటర్. బికాస్ ఈవెన్ మిల్క్ కూడా తీసుకోండి, కొంతమంది పేరెంట్స్ వచ్చి మామూలుగా 160 ml సేమ్ ఏజ్ బేబీస్ 160 ml తాగేస్తాడు ఒకటేసారి అంటారు, కొంతమంది 120 ml తాగుతారు అని అంటాడు. సో మనం ఫోర్స్ అయితే చేయలేం కదా, ఎంత తీసుకోగలుగుతుందో బేబీ అంతే తీసుకుంటుంది. సో మనం వాళ్ళ ప్రకారం వెళ్తేనే కరెక్ట్ గా ఉంటుంది. సింపుల్, మనం స్మాల్ క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ పెంచండి, లార్జ్ క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు కొంచెం గ్యాప్ పెట్టుకోండి, అంతే దానికి రూల్. ఫ్రూట్స్ ఏ నెల నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు పిల్లలు? సేమ్ ఈ ఉగ్గు స్టార్ట్ చేసినప్పుడే మనం ఒక 1 week తర్వాత అనుకున్నాం కదా, అప్పుడు ఫ్రూట్ స్టార్ట్ చేసుకోవచ్చు. యూజువల్లీ ఆపిల్, బనానా ఫస్ట్ పెడతాం. ఆపిల్ అనేది బాయిల్ చేయాలా, బాయిల్ చేయొద్దా, మళ్ళీ ఈక్వేషన్స్ ఎలా అయినా పెట్టచ్చు. ఎందుకు బాయిల్ చేయమంటామంటే అది బాగా సాఫ్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు మనం నార్మల్ ఆపిల్ మీరు ఎంతైనా గ్రైండ్ చేయండి కొంచెం పలుకులుగా ఉండిపోతుంది, సో చోక్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి అలా చెప్తాం. బేబీ ప్రిఫర్స్ వితౌట్ బాయిల్ చేయకుండా అలా కూడా ఇవ్వచ్చు. బనానా అనేది డైరెక్ట్ గా మనం బాగా పండిన బనానా తీసుకొని మెత్తగా చేసి ఇవ్వడమే. సో క్యారెట్, మ్యాష్డ్ క్యారెట్, స్వీట్ పొటాటో, ఇవన్నీ పొటాటో, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా నేను చెప్పినట్టు 5 రోజులకు ఒకటి, 5 రోజులకు ఒకటి, మీరు ఒక నెలలో 2-3 రకాల ఫ్రూట్స్, 2-3 రకాల వెజిటేబుల్స్ ఇట్లా అలవాటు చేసుకోవాలి. అండ్ మనం చేసుకున్నాం ఎప్పుడు పెట్టొచ్చు, నెక్స్ట్ మనం తింటూ ఉంటే చూస్తూ ఉంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో అప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం 7-8 months వచ్చిన తర్వాత మనం ఇంట్లో ఇడ్లీ చేసుకున్నాం అనుకోండి, కొంచెం మెత్తగా చేసి తినిపించవచ్చు, తప్పు లేదు. అదేంటి ఇడ్లీలో మళ్ళీ మీరు సాల్ట్ వద్దంటారు మళ్ళీ ఇడ్లీ పెట్టమంటారు అనేది నెక్స్ట్ క్వశ్చన్ కదా. సో మనము ఇంత ఇడ్లీ గిన్నెలో అంటే పిండిలో 1 spoon వేస్తాం అంతే, దాంట్లోంచి ఒక్క ఇడ్లీలో సగం ముక్క పెడతాం బేబీకి, ఎంత వెళ్తుంది? చాలా తక్కువ శాతం. సో అంత అదేం మనం మెయిన్ మీల్ లాగా ఇవ్వట్లేదు కదా, సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ అలవాటు చేస్తేనే మనం తింటూ ఉన్నప్పుడు బేబీ అట్రాక్ట్ అవుతుందంటే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ సోషలైజింగ్. వాళ్ళకి తినడము అని అంటే ఆకలని కాదు, అది. సో మనలో ఇట్స్ ఎ వే ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ఫ్యామిలీ, బాండింగ్ ఇంక్రీజ్ చేస్తుంది, వాళ్ళకి ఈజీగా అలవాటు అయిపోద్ది. మీరు తర్వాత 1 year వరకు పెట్టకుండా సడన్ గా 1 year తర్వాత వచ్చేసి మేము ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, మేము ఎలా అలవాటు చేయాలి అని అంటే అప్పుడు అవ్వదు కదా. సో ముందు నుంచే కొద్దిగా పెడుతూ ఉంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. అట్లా నెక్స్ట్ ఎగ్ కదా, ఎగ్ మీద డిస్కషన్ వస్తుంది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది. యూజువల్లీ 9 months తర్వాత చేసుకుంటేనే బెటర్. ఎగ్ ప్రోటీన్ ఎలర్జీస్ ఏమన్నా ఉంటే గనక మనకి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది కాబట్టి యూజువల్లీ అరౌండ్ 9 months అని చెప్తాం. మళ్ళీ దాంట్లో ఎల్లోనా వైట్ ఏదైనా పెట్టచ్చు, బేబీకి ఎట్లా మంచిగా అనిపిస్తే. కొంతమంది ఎల్లోనే తింటారు, అవునవును, కొంతమంది ఎల్లో స్టిక్కీ ఉంటది, కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది, వామిట్ చేస్తారు. సో గో యాజ్ పర్ బేబీ
ఇష్ట ఇష్టం అంతే. ప్రకారంగా. ఓకే. ఇప్పుడు ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. మీరు అన్నారు ఇందాక ఒక 4 రోజులు అలవాటు చేసి పడుతుందా లేదా చూసి దాన్ని వద్దా తినిపించాలా ఆప్షన్ మనమే డిసైడ్ చేసుకోవాలన్నారు. అసలు కొంతమందికి ఎప్పటికీ పడదు. ఎంత ట్రై చేద్దాం మార్చి మార్చి గ్యాప్ ఇచ్చి పెడదామన్నా కొన్ని రకాల ఫుడ్స్ అయితే అస్సలు పడవు. అలా ఎందుకు అవుతుందంటారు? అంటే దాంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ మన బాడీ ఫారెన్ బాడీ లాగా చూస్తుంది. ఇప్పుడు ఎగ్ ప్రోటీన్ ఉందండి. ఎగ్ ప్రోటీన్ చాలా మంచి ప్రోటీన్. అవును. కానీ ఎగ్ పడని వాళ్ళకి వాళ్ళ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అని అంటే ఆ ప్రోటీన్ ని ఫారెన్ బాడీ లాగా చూస్తుంది. అంటే మనకి ఏదో ఇన్ఫెక్షన్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో అట్లా దాన్ని ఫారెన్ బాడీ లాగా చూసి దానికి ఆపోజిట్ లో యాంటీబాడీస్ అనేది రిలీజ్ చేస్తుంది. దాని వల్ల రియాక్షన్స్ వస్తాయి. సో అది జెనెటికల్లీ ఉండొచ్చు, లేదా మధ్యలో కూడా రావచ్చు. ఎలర్జీస్ ఎప్పుడైనా రావచ్చు. సో అది మన చేతిలో లేదు. సో బెటర్ ఇంకా మనం 1-2 సార్లు 3 సార్లు ట్రై చేసి కూడా మనకు అది పడట్లేదు అనుకున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఒకసారి లాక్టోజ్ ఇంటాలరెన్స్ మిల్క్ పడదు చాలా మందికి. సో అది జెనెటికల్లీ వాడి బాడీ అలా తయారై ఉంది కాబట్టి మనం కొన్ని అట్లాంటివి పక్కన పెట్టేసి వేరేవి పెట్టుకోవచ్చు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ కదా. అవునవును. అదే. ఓకే. అంటే దానికి మనకు అలవాటు చేయడానికి ఆప్షన్ ఏం లేదంటారా? ఆల్టర్నేట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కొంచెం పెట్టడమే అలవాటు చేయడం. ఈవెన్ మనము ఎలర్జీ ఉన్న వాళ్ళకి చేసే ఇమ్యూనోథెరపీ అంటారు. వాళ్ళకు కూడా అదే చేస్తారు. ఏంటంటే కొన్ని నెలల తరబడి ఒకటే దాన్ని కొంచెంగా అట్లా అలవాటు చేస్తూ పోతారు అనమాట బాడీకి. సో ఇది కూడా అలాంటిదే. అన్లెస్ దేర్ ఆర్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది, బాగా ర్యాషెస్ వచ్చేసాయి, బేబీ అసలు బాగా గ్యాసీ అయిపోతుంది అనుకున్న సిచ్యువేషన్ లో కొన్ని రోజులు ఆపి మీరు మళ్ళీ మరుసటిసారి మొదలు పెట్టొచ్చు. బట్ స్టార్ట్ విత్ ఎ వెరీ స్మాల్ క్వాంటిటీ. ట్రై ఫర్ 3-4 టైమ్స్. అప్పటికి అలానే ఉంది అని అంటే ఇంకా మనం వదిలేయాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు చాలా మంది పిల్లల్లో పుట్టడంతోనే కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్తో పుడుతూ ఉంటారు. కొంతమందికి పుట్టినప్పుడు చాలా హెల్తీగా అసలు ఏ ఇష్యూ లేకుండా పుడతారు. సడన్గా 1 or 2 months వచ్చేసరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా ఇలా చూసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా పుట్టిన పిల్లల్లో చాలా మందికి పుట్టుకతోటే హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయని చెప్పి, హోల్స్ ఉన్నాయని చెప్పి రకరకాలుగా వింటుంటాం. ఇలాంటివన్నీ ఎందుకు వస్తుంటాయి అంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఊమ్లో ఫస్ట్ 3 to 4 months లో మనకి ఆర్గాన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంతే కదా. మనకి 5 months అప్పుడు టీఫా స్కాన్ చెప్తాం, అంటే అనామలీ స్కాన్. అంటే అప్పటికల్లా బేబీ అనేది కంప్లీట్ గా ఆల్మోస్ట్ తయారైపోతుంది. సో ఆ ప్రాసెస్ లో ఏదన్నా సరిగా జరగకపోతే కనుక, అంటే ఇప్పుడు హార్ట్ లో ఫామ్ అయ్యేటప్పుడు ఒక 4 గదుల్లో 3 గదులే ఫామ్ అయ్యాయి, లేకపోతే అక్కడ హోల్ ఉండాల్సిన చోట లేదు, లేకపోతే నెక్స్ట్ ఫీటల్ సర్క్యులేషన్ టు అడల్ట్ సర్క్యులేషన్ కి చేంజ్. ఫీటల్ సర్క్యులేషన్ వేరు ఉంటది, మన అడల్ట్ సర్క్యులేషన్ లాగా ఉండదు. హార్ట్ లో రైట్ సైడ్ బ్యాడ్ బ్లడ్, లెఫ్ట్ సైడ్ గుడ్ బ్లడ్ అట్లా ఉండదు అనమాట. అది డిఫరెంట్ గా ఉంటది. అంటే మదర్ లోంచి తీసుకుంటూ బేబీ ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అది డిఫరెంట్ గా ఉంటది. సో ఫీటల్ సర్క్యులేషన్ నుంచి అడల్ట్ సర్క్యులేషన్ కి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు కొన్ని క్లోజ్ అవ్వాల్సిన వాల్స్ క్లోజ్ అవ్వకపోతే, లేదా జెనెటికల్లీ మదర్ కి ఏమన్నా ప్రాబ్లం ఉంటే, అంటే మదర్ కి కొన్ని హార్ట్ డిసీజెస్ ఉంటే అవే బేబీకి రిపీట్ అయ్యే ఛాన్స్ కానివ్వండి. లేదు అని అంటే బేబీకే అనుకోకుండా జెనెటిక్ మ్యూటేషన్ జరగడం. అంటే మదర్ కి ఏ ప్రాబ్లం లేదు, ఏ పేరెంట్స్ కి ఎవరికి ప్రాబ్లం లేదు, చుట్టాల్లో ఎవరికి లేదు. సో సడన్ గా జెనెటిక్ మ్యూటేషన్ అనేది జరగవచ్చు. మోస్ట్లీ మనం ఇవి చూసేవి మేనరికం పెళ్లిళ్ళలో. అందుకనే మేనరికం పెళ్లిళ్ళు వద్దు అంటాం. అంటే ఏం జరుగుతుంది అంటే ఒక బ్యాడ్ జీన్ ఒక గుడ్ జీన్ ఉందనుకోండి నాకు, ఇప్పుడు పార్ట్నర్ కి కూడా ఒక బ్యాడ్ జీన్ గుడ్ జీన్ ఉంది. సో ఆ గుడ్ జీన్ మాస్క్ చేసేస్తుంది బ్యాడ్ జీన్ ని. సో నాకేం లేవు సిమ్టమ్స్, నేను హ్యాపీగా ఉన్నాను. కానీ బేబీకి నా బ్యాడ్ జీన్ పార్ట్నర్ బ్యాడ్ జీన్ వెళ్ళింది అనుకోండి, మదర్ ది ఫాదర్ ది, అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో అందుకనే మనము మేనరికం పెళ్లిళ్ళు, అంటే ఇప్పుడు ఎక్కువ మేనరికం ఉంటేనే అలా ఒకటి గుడ్ బ్యాడ్, ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు అనుకోండి జరగొచ్చు, బట్ ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో జన్యుపరమైన లోపాల్లో అలా జరుగుతుంది. బేబీ గ్రోత్ అవుతూ ఉన్నప్పుడు మదర్ తీసుకోకూడని టాబ్లెట్స్ ఏమన్నా తీసుకుంటే కూడా ఆ అనామలీ అనేది జరగవచ్చు. హార్ట్ సరిగా ఫామ్ అవ్వకపోవడము, స్పైన్ సరిగా ఫామ్ అవ్వకపోవడము, ఇట్లాంటివి జరగవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ మదర్ కి సడన్ గా ప్రెగ్నెన్సీలో వస్తాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా బేబీకి హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకనే మనం ఎప్పుడు కూడా ఒక కపుల్ కి మామూలుగా కౌన్సిలింగ్ చేయాలి. యాక్చువల్గా ప్రీనేటల్ కౌన్సిలింగ్ చేయాలి. సో వాళ్ళు అనుకుంటున్నారు మేము బేబీస్ ని చూడాలనుకుంటున్నాం అన్నప్పుడు ముందు నుంచి వాళ్ళని మనం మంచి వైటమిన్స్, గుడ్ ఫుడ్, గుడ్ స్లీప్ అవన్నీ ప్రాపర్ గా చేసుకొని వాళ్ళు బేబీస్ ని ట్రై చేసుకుంటే హెల్దీ బేబీస్ అనేది పుడతారు. ఇంకొకటి ఫోలిక్ యాసిడ్, చాలా అంటే
అది ఎంత ఉండదు, ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది ఆ టాబ్లెట్ ఒక స్ట్రిప్. కానీ అది చాలా పనిచేస్తుంది. అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, బ్రెయిన్ కి సంబంధించిన స్పైనల్ డిఫెక్ట్స్, హార్ట్ డిఫెక్ట్స్ ఇవన్నీ కూడా ప్రివెంట్ చేస్తుంది. సో మనం అనుకున్న దానికి బేబీని ఒక కపుల్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక 3 months ముందు అండ్ మదర్ 3 months తర్వాత, ఎస్పెషల్లీ మదర్. సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకుంటే మనకి ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి, అనామలీస్ అనేవి తగ్గుతాయి. సో ఇంత ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్, లేట్ ప్రెగ్నెంట్, ఇంతకు ముందులా కాదు కదా. మనం తీసుకునే ఆహారంలో తప్పు ఉంటుంది, గాల్లో తప్పు ఉంటుంది, అండ్ మనం చాలా మంది లేట్ ప్రెగ్నెన్సీస్ చూస్తున్నారు. దీని వల్ల ఇవన్నీ మార్పులు కనుక చేసుకొని చూసుకుంటే కొన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే, కరెక్ట్గా అంటే ఏ వయస్సులో గనక మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే హెల్తీ బేబీస్ పుట్టే అవకాశం ఉంటుందంటారు? 20s ఆర్ ద బెస్ట్. అంటే 25 తర్వాత అనుకోండి, అరౌండ్ 25. ఎందుకంటే మనకి గుడ్ ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈవెన్ మగవాళ్ళకి కూడా గుడ్ స్పర్మ్స్ అనేవి వస్తాయి. సో ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే మంచిది. బట్ వీ కెనాట్ సే దట్. సి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, యువర్ బాడీ, యువర్ జెనెటిక్స్, ఎవ్రీథింగ్. మీరు తీసుకునే ఫుడ్, మీరు చేసుకునే పనులు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వీ కెనాట్ జనరలైజ్ యాక్చువల్ గా. బట్ యాజ్ అన్ యావరేజ్ 25 to 30 మధ్యలో అంటే 30s అనేసరికి మళ్ళీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు 30కే బీపీలు, షుగర్లు అందరికీ వచ్చేస్తున్నాయి. సో మేల్ కి వచ్చినా కూడా స్పర్మ్ మొబిలిటీలో, కెపాసిటీలో గుడ్ స్పర్మ్స్ రిలీజ్ అవ్వకపోవడం ఇవన్నీ జరగవచ్చు. ఎస్పెషల్లీ స్ట్రెస్, నైట్ డ్యూటీస్. అవును. సో నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నైట్ మెలకు ఉండడం వల్ల. ఓకే. సో బెటర్ యూ కెన్ ప్లాన్ బిఫోర్ 30 ఓన్లీ. బట్ వీ కెనాట్ జనరలైజ్. ఇట్స్ నాట్ లైక్ 40లో కూడా మంచి పిల్లలు పుడతారు. సో వీ కెనాట్ సే దట్ యాక్చువల్లీ. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ హ్యావ్ మెయింటైన్ యువర్ బాడీ టిల్ దట్ ఏజ్. అంతే. ఇప్పుడు చాలా మంది ఎక్కువగా కొన్ని సంవత్సరాల పాటు మెడిసిన్స్ వాడిన తర్వాతే పిల్లలు పుడతారు. అలా మెడిసిన్ వాడంగా పుట్టిన పిల్లల్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? నార్మల్ బేబీస్ లాగానే ఉంటారా వాళ్ళు? చాలా వరకు అయితే నార్మల్ బేబీస్ లాగానే ఉంటారు. అంటే మెడిసిన్ వల్ల ప్రాబ్లం ఉండదు, కానీ లేట్ అవ్వడం వల్ల ఆ ఎగ్గో, ఆ స్పర్మో ఏదైనా డిఫెక్టివ్ ఉండుంటే కనుక జరిగే అవకాశం అనేది ఉంది. మెడిసిన్స్ అంటే మనము హార్మోన్స్ సెట్ చేయడానికి ఇస్తాము. ఎగ్ తక్కువ రిజర్వ్ ఉన్న వాళ్ళకి ఎగ్ ఎక్కువ రిలీజ్ అవ్వడానికి ఇస్తాము. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఇస్తాము. వీ కెన్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ, బట్ వీ కెనాట్ టెల్ అస్ ఎగ్జాక్ట్ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కదా. సో యూజువల్లీ ఇచ్చేవన్నీ ఏముంటాయి, వైటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇవే ఇస్తాం మనం. హార్మోన్స్ ఇస్తాం. సో దాని వల్ల బేబీకి అయితే ప్రాబ్లం అనేది అయితే ఉండదు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ ఉందండి. సో 30 years క్రాస్ చేసిన మదర్ కానీ ఫాదర్ కానీ అవనివ్వండి, సో ఎవ్రీ ఇయర్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే జెనెటిక్స్, బేబీ జెనెటిక్స్ లోనే మార్పు అనేది వస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ రాదర్ దాన్ ద మెడిసిన్స్ యూ టేక్. ఇప్పుడు IVF చేసుకుంటున్నారు, ఇక్సీ చేసుకుంటున్నారు, చాలా మంచి పిల్లలు పుడుతున్నారు కదా, ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. సో ఆ టెక్నిక్ తో ప్రాబ్లం అయితే ఉండదు, ఆ వాడే మెడిసిన్స్ తో అయితే ప్రాబ్లం ఉండదు. ఓకే. ఇప్పుడు చాలా మంది పిల్లలు హెల్త్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. అలా తీసుకుంటే ఎక్కువగా వింటూ ఉంటాం, పిల్లలకు పుట్టుకతోటే పుట్టుకామెర్లు అని చెప్పి వస్తుంటాయి అని చెప్పి. ఇది సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే కామెర్లు, పుట్టుకామెర్లు కంపల్సరీ అందరికీ వస్తాయి. 100% ఆఫ్ బేబీస్ లో పుట్టుకామెర్లు వస్తాయి. కాకపోతే కొంతమందికి అది ఎక్కువ అయ్యి మనం ఫోటోథెరపీ వరకు వెళ్ళే అవకాశం, ఇంకా ఎక్కువ అయితే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ చేంజ్ చేయడం, అక్కడ వరకు మనము చూస్తాం, అక్కడ వరకు వెళ్ళే సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. యూజువల్లీ ఎవరికి జరుగుతుంది అని అంటే ప్రీటర్మ్ బేబీస్, బర్త్ వెయిట్ తక్కువ ఉంటుంది, తక్కువ ఉన్న బేబీస్. అంటే కొంతమంది టర్మ్ లో పుట్టిన బర్త్ వెయిట్ తక్కువ ఉంటారు, నెలలు నిండాయంటే 3 kgs ఏం పుట్టరు. ఒక్కొక్కసారి లోపల సరిగా గ్రోత్ రిటార్డేషన్ ఉండడం వల్ల, సరిగా పెరగకపోవడం వల్ల తక్కువ కూడా ఉంటారు. సో ప్రీటర్మ్ బేబీస్, వెయిట్ తక్కువ పుట్టిన బేబీస్, లేదా ఇన్కంపాటబుల్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవాళ్ళు, అంటే మదర్ కి ఓ ఉన్నప్పుడు బేబీకి AB అట్లా ఉన్న వాళ్ళకి, లేకపోతే మదర్ కి నెగిటివ్ ప్రెగ్నెన్సీ, RH నెగిటివ్ అంటే AB నెగిటివ్, O నెగిటివ్, B నెగిటివ్, ఇట్లాంటి ప్రెగ్నెన్సీస్ ఉన్న మదర్స్, వాళ్ళ బేబీస్ కనుక పాజిటివ్ అయ్యారు అనుకోండి, బ్లడ్ గ్రూప్ B పాజిటివ్, A పాజిటివ్ అయ్యారు అనుకోండి, అట్లాంటి సిచ్యువేషన్ లో, అండ్ మదర్ కి థైరాయిడ్ ఉన్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లో, ఈవెన్ ఫీడింగ్ సరిగా తీసుకోకపోతే కూడా జాండీస్ అనేది పెరగచ్చు. ఇన్ఫెక్షన్ వస్తే కూడా జాండీస్ అనేది పెరగచ్చు. సో
ఒక స్టేజ్ వరకు మనము ఫోటోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇట్ Hmm. ఆల్ డిపెండ్స్ ఆన్ ద బేబీస్ వెయిట్. మళ్ళీ అంటే ఎంత వరకు 12 15 20 లెవెల్ అనేది మనం చెప్పడానికి రాదు. మంచి వెయిట్ ఉన్న బేబీకి ఒక లెవెల్ వరకు మనం వెయిట్ చేయొచ్చు, 15-16 వరకు వెయిట్ చేయొచ్చు. కానీ అదే 15-16 ప్రీటర్మ్ బేబీకి ఎక్కువ. ఓకే. సో మనం కెనాట్ జనరలైజ్ చేసి చెప్పలేము ఇంత జాండీస్ ఉంటేనే ఫోటోథెరపీ పెట్టాలి అని. ఇట్ ఈస్ ఆల్ ఇండివిజువల్. సో బేబీని మనం చెక్ చేస్తే మనకు అర్థం అవుతుంది. ఓకే. ఈ మధ్య కాలంలో కంగారు మదర్ కేర్ అని చెప్పి వింటూ ఉన్నాము. ఏంటండి దాని గురించి చెప్పండి. అంటే క్యాంగరూస్ పాకెట్ లో పెట్టుకొని పెంచుతారు కదా, అవును అవును. పెంచుతాయి కదా అవి. సో అలా అన్నమాట. అంటే దాని వల్ల ఒకటి టెంపరేచర్ రెగ్యులేషన్, మన ఫస్ట్ క్వశ్చన్. అవునవును. సో టెంపరేచర్ రెగ్యులేషన్, బేబీ మనకి వెచ్చగా ఉంటుంది, మన Okay. దగ్గరికి ఉంటుంది కాబట్టి వెచ్చగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఇంకొకటి చెప్పాను మీకు, మన బాడీ మీద ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ కి తను రెస్పాన్సివ్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి బేబీకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో ఇంకొకటి బాండింగ్, ఆబ్వియస్లీ అవునవును. అంతే కదా, మన స్మెల్ తోనే మనకి బేబీ తెలిసిపోతుంది. స్మెల్ స్పర్శ, తోనే smell. మదర్ కి మిల్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట. సో బాండింగ్ కోసం ఓకే. ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అయిపోతుంది. అదే ఫాదర్స్ అనుకోండి, వాళ్ళకి బాండింగ్ పెరుగుతుంది. అంటే వాళ్ళకి డైరెక్ట్ బాండింగ్ ఉండదు కదా ఉండదు. సాధారణంగా. అవునవును. సో వాళ్ళకి ఆ బాండింగ్ అనేది పెరుగుతుంది. ఓకే. సో దానివల్ల మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది, బాండింగ్ పెరుగుతుంది. అండ్ ఫాదర్ కంగారు కేర్ చేస్తే మదర్ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ చాలా బాగుంటది. అండ్ ఆల్సో తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు, అంటే హీట్ లాస్ అవ్వదు కదా, ఆ. సో తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు. ఓకే. ఇంకొకటి ఏంటంటే మదర్స్ ఎప్పుడు మదర్ దగ్గరే ఉంటే ఎప్పుడు కావాలన్నప్పుడు ఫీడ్ చేసుకుంటారు. అంటే బేబీ యాక్టివ్ ఉంటది అనమాట, పక్కనే బ్రెస్ట్ ఉంటది కదా. అవునవును. సో ఆ స్మెల్ తోనే బేబీ అట్రాక్ట్ అయిపోతుంది. సో ఎప్పుడంటే అప్పుడు ఫీడింగ్ తీసుకొని అలా మంచిగా గ్రోత్ అనేది బాగుంటుంది. యూజువల్లీ ఇది మనం అనుకున్నట్టు ప్రీటర్మ్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్ కి ఎక్కువ ఇస్తాం. అందరు ఇవ్వచ్చు, వీళ్ళకి ఎక్కువ అవసరం. మొత్తానికి పిల్లల విషయం అనేసరికి మరీ న్యూ బార్న్ బేబీస్ విషయంలో ఫుడ్ పెట్టడానికి బిఫోర్ 6 months లోపు పిల్లల విషయంలో చాలా రకాల డౌట్స్ ఉంటాయండి. నిజంగా కొన్ని మాత్రమే క్లియర్ అయ్యాయి. Cover చేసాం మళ్ళీ మరొక మంచి ఎపిసోడ్ లో చాలా టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. Thank you for giving me opportunity. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.